గుంటూరులో తులసి సంస్థ గ్రూప్ అధినేత తులసి రామచంద్ర ప్రభు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తమ బాస్ బర్త్డే సందర్భంగా ఆ సంస్థ ఉద్యోగులు రామచంద్ర ప్రభు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. తన జన్మదిన వేడుకలను అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని రామచంద్ర ప్రభు అన్నారు. తన పుట్టినరోజు తమ కుమారుడి పుట్టినరోజు ఒకే రోజు వచ్చాయని ఆయన తెలిపారు. ప్రజలందరికీ యోగా దినోత్సవం, ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తన బర్త్డే వేడుకలు నిర్వహించిన కేంద్ర మంత్రి పెమ్మసాని సీతారామయ్యలకు ధన్యవాదాలు చెప్పారు. ఇంటర్నేషనల్ యోగా డే, ప్రపంచవ్యాప్తంగా యోగా అనేది ప్రచారం జరుగుతుంది. యోగా చేస్తారు. యునైటెడ్ నేషన్స్ మోడీ గారి దీంతో ఇనిషియేటివ్తో యునైటెడ్ నేషన్స్లో యోగా ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించబడింది. ఈ యోగా అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరిగి అందరికీ ఆరోగ్యాన్ని తీసుకొచ్చేటటువంటిది. ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు, మనుషుల ఆరోగ్యానికి సంబంధించి. అందువల్ల ప్రపంచం మొత్తం దీన్ని గుర్తించి ఇవాళ యోగా డే సెలబ్రేట్ చేస్తారు. కొన్ని కార్యక్రమాలకు నేను వెళ్ళి కూడా వచ్చాను ఎంపీ గారితో పాటు. ముఖ్యంగా ఈరోజు జూన్ 21 అనేది నా పుట్టినరోజు, మా రెండో అబ్బాయి కృష్ణ చైతన్య పుట్టినరోజు కావడం కూడాను మాకు అది మంచి అంశంగా అనిపించింది. అందుకని నేను అప్పుడప్పుడు జోక్ చేస్తుంటాను. ఏమయ్యా నీ పుట్టినరోజు ఏదో ఈ గుంటూరు డిస్టిక్లో చేసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్ చేసుకున్నారు, నా పుట్టినరోజు ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటారు అంటారు. నిజంగానే కదా, ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేషన్స్. సో ఆ విధంగా ఈరోజు చాలామంది నా అభిమానులు